హాయ్ స్టూడెంట్స్, స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ క్వశ్చన్స్ మనకు మోడల్స్ తక్కువ, క్వశ్చన్ నెంబర్లు ఎక్కువ ఉండడం వల్ల మీకు పెద్ద పెద్ద వీడియోలు కాకుండా చిన్న చిన్న వీడియోలతో ఇప్పటికే మీకు ఒక 3 వీడియోస్లో 4 మోడల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ మోడల్ ఇవి. ఒకసారి ఈ క్వశ్చన్లు కూడా చూడండి. ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద లైన్ 3x minus 4y minus 1 equal to 0 which are at a distance of 5 units from the point 3, 2. ఇంతకు ముందు క్వశ్చన్ లాగానే ఇంప్లిమెంట్స్ ఉంటుంది, కానీ కొంచెం తేడా చూడండి. ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద లైన్ అన్నాడు. అంటే ఇప్పుడు ఇది ఒక లైన్ ఉందనుకోండి, ఇది ఈ లైన్ పైనే మనం పాయింట్స్ కనుక్కోవాలి. ఈ లైన్ ఎవరంట ఇక్కడ రాస్తాను నేను. 3x minus 4y minus 1 equal to 0. ఈ లైన్ పైన ఏదో పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్ ఇప్పుడు ఫస్ట్ ఒక పాయింట్ ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ ఇచ్చినాడు అనుకో, చూడండి. ఫ్రమ్ ద పాయింట్, ఈ పాయింట్ మనం ఏమనుకుందాము, క్యూ అనే అనుకుందాం. ముందు అనుకుంటున్నాం కదా, అట్లా Q, 2 అనుకో. ఫ్రమ్ ద పాయింట్ 3, 2 నుంచి 5 యూనిట్స్ దూరంలో, అంటే 5 యూనిట్స్ దూరంలో ఇక్కడ ఉండిండొచ్చు. అంటే ఈ డిస్టెన్స్ అంతా 5 యూనిట్స్. దాని కింద కూడా ఇక్కడ కూడా ఉండిండొచ్చు. ఇప్పుడు P అనే ఎందుకులే, ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం, ఇది P అనుకుందాం, అట్లా కూడా అనుకుందాం. Q మనకు అలవాటు అయిపోయింది. Q, ఈ AB పాయింట్స్ డిస్టెన్స్ ఎంతలో ఉన్నాయి, R. అంటే ఒక పాయింట్ x1 y1 తెలిసింది, దానికి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి పాయింట్లు అనేది కూడా R కూడా తెలిసిపోయింది. ఇప్పుడు అలాంటి పాయింట్స్ రావాలంటే ఈ లైన్ పైన ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒక పాయింట్ ఇచ్చేసి దానికి అంత దూరంలో ఇంత దూరంలో అని ఇచ్చినప్పుడు ఆ పాయింట్స్ యొక్క ఫామ్స్ మనం ఇంతకుముందు వీడియోలో చూసినాం. పారామెట్రిక్ ఫామ్ అని చెప్పినా మీకు. x1 + r - r cos θ, y1 + r - r sin θ. ఆ ఫార్ములా వాడాలంటే ఈ లైను x యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తూ ఉంది అనే విషయం ఖచ్చితంగా నీకు తెలియాలా. ఈ క్వశ్చన్లో ఇప్పుడు ఇది తెలుసుకోవడమే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని. ఇది చూడండి, గివెన్ లైన్ రాసుకుందాం. ఫస్ట్ గివెన్ సొల్యూషన్ పెట్టి, గివెన్ లైన్ ఈజ్ 3x minus 4y minus 1 equal to 0. ఈ లైన్ వచ్చింది. ఈ యాంగిల్ కనుక్కోవాలంటే సింపుల్, మీకు కొంచెం మైండ్ ఖర్చు పెట్టినారంటే ఈ లైన్ యొక్క స్లోప్ రాసేసుకుందాం. స్లోప్ రాద్దామా. స్లోప్ m = ఏం ఫార్ములా, -a/b. -a ఎవరు 3/b ఎవరు -4. మైనస్ క్యాన్సిల్ అయిపోయి 3/4. స్లోప్ m అంటే ఏం గుర్తొస్తుంది నీకు, tan θ గుర్తొస్తుంది. అంటే నీకు tan θ ఇచ్చేసినారు. ఎంతని, 3/4 అని. మనకు 10th క్లాస్ కొంచెం బేసిక్ గుర్తు చేస్తుంది చూడండి. tan θ 3/4 అంటే ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. ఒక ట్రయాంగిల్లో ఇలా ఉందనుకోండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ θ ఉందనుకో, ఇది ఆపోజిట్ సైడ్ 3 అయ్యి ఇది అడ్జసెంట్ 4 అయితే ఈ హైపోటెన్యూస్ ఎంత ఉంటుంది, పైథాగరస్ థీరం ప్రకారంగా √3² + 4². అంటే ఎంత అవుతుంది, 9, 16, √25 అంటే ఎంత, 5. అంటే హైపోటెన్యూస్ తెలిసిపోయింది. దీంట్లో నుంచి నువ్వు ఇఫ్ tan θ = 3/4 దట్ ఇంప్లైస్ sin θ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే 5. అట్లే cos θ = అడ్జసెంట్ సైడ్ బై 4 కాబట్టి హైపోటెన్యూస్ 5. ఈ రెండు మనం రాసేసుకున్నాం. ఈ క్వశ్చన్లు మనం రాసేటప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్లో యాంగిల్ తెలియాలా అంటాం. ఎందుకని, మన ఫార్ములాలో cos θ sin θ వస్తుంది, వాటిల్లో వాటి వాల్యూస్ రాయాలా కాబట్టి మనం θ తెలియాలా అని అంటున్నాం. θ తెలియకపోయినా మనకు కాస్ వాల్యూ సైన్ వాల్యూ తెలిసిపోయింది కాబట్టి మనం డైరెక్ట్గా ఫార్ములా రాసేయచ్చు. ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ అంటే ఎనీ పాయింట్స్ ఆన్ ద లైన్ అని రాసేసి, ఎనీ పాయింట్స్ ఆన్ ద లైన్ ఇంతకుముందు క్వశ్చన్లో రాసుకున్నాం కదా. ఎట్లుంటుంది,
x1 ప్లస్ పి కూడా వద్దులే పాయింట్స్ అన్నాం కాబట్టి x1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ తీటా y1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ తీటా. ఇందులోకి నీకు కావాల్సిన వాల్యూస్ అన్ని రాయి చూద్దాం ఏముండదు. x1 అంటే ఇక్కడ పాయింట్ కూడా ఇచ్చినాడు ఎవరు 3 2 అని 3 అనేది x1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ డిస్టెన్స్ 5 యూనిట్స్. ఇది మనం రాసుకోవాలి, ఓన్లీ లైన్ రాసేసుకున్నాము. r ఈక్వల్ టు 5 రాసుకోండి. ఇక్కడ r ఈక్వల్ టు 5 పాయింట్ q అనేది 3,2 x1 y1. ఓకే, r అంటే 5 కాస్ తీటా 4/5 కామా y1 అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ అంటే 5 ఇంటూ సైన్ తీటా ఎవరు 3/5. ఇప్పుడు 5 క్యాన్సల్ 5 క్యాన్సల్, మిగిలింది ఏమి 3 ప్లస్ ఆర్ మైనస్ 4 2 ప్లస్ ఆర్ మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి 2 పాయింట్లుగా రాసుకోండి. ఇట్లా ఒక పాయింట్ రాసుకోండి. ప్లస్తో ఒకసారి రాసుకోండి 3 ప్లస్ 4 2 ప్లస్ 3 ఒక పాయింట్ 3 మైనస్ 4 2 మైనస్ 3. అప్పుడు ఇది ఏమైంది ఫస్ట్ పాయింట్ 7,5 ఇది ఒక పాయింట్ -1, ఇంకో పాయింట్. ఇంతే నీకు కావాల్సిన పాయింట్లు తెలిసిపోయినాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. తెలిస్తే ఈజీగా రాసేయచ్చు, తెలియకపోతే క్వశ్చన్ వదిలేస్తాం. మీరు బాగా అందుకని క్వశ్చన్ 2 సార్లుగా చదివి దానికి డయాగ్రామ్ ఎలా వేసుకోవాలో చూసుకొని ఫార్ములా గుర్తు చేసుకున్నారంటే ఈజీగా రాసేస్తారు. ఇంక ఈ మోడల్ క్వశ్చన్లే మళ్ళీ మీకు రాసేటప్పుడు టైం వేస్ట్ అవుతుందని నేను రాసి పెట్టేసినాను. ఒకసారి చూడండి. ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఒక పాయింట్ గుండా పోతూ మేక్స్ అన్ యాంగిల్ 30 degrees విత్ OX అంటే ఎక్స్ యాక్సిస్ని పాజిటివ్ డైరెక్షన్లో యాంగిల్ వేసేసినాను. ఏ పాయింట్ గుండా పోతా ఉంది, ఏ అనే పాయింట్ గుండా పోతా ఉంది. ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద స్ట్రైట్ లైన్ హూజ్ డిస్టెన్స్ ఏ ఫ్రమ్ ఏ ఈజ్ 4 units. ఇంతకుముందు 5 units, ఇక్కడ 4 units. ఆ బొమ్మ మీకు వేసి పెట్టినా చూడండి. ఏ నుంచి పైన ఒక పాయింట్ ఉండొచ్చు, కింద ఒక పాయింట్ ఉండొచ్చు. డిస్టెన్స్ 4 ఇచ్చినారు. ఇచ్చిన మ్యాటర్ అంతా ఇక్కడ రాసుకున్నాను. గివెన్ పాయింట్ ఇచ్చినారు, యాంగిల్ ఇచ్చినారు, డిస్టెన్స్ ఇచ్చినారు. ఎనీ పాయింట్స్ ఆన్ ద లైన్, ఇది పారామెట్రిక్ ఈక్వేషన్ ఫార్ములా. దీంట్లో నీకుండే వివరాలన్నీ రాసిన. x1 -2 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ అంటే 4 కాస్ తీటా అంటే తీటా కూడా ఇచ్చినారు కాబట్టి కాస్ 30 y1 అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ 4 సైన్ 30 కాస్ 30 √3/2 సైన్ 30 1/2 క్యాన్సిల్ అయినాయి. -2 ప్లస్ ఆర్ మైనస్ ఇది ప్లస్తో ఒకసారి మైనస్తో రాసుకొని నీకు కావాల్సిన పాయింట్స్ వచ్చేసినాయి. సేమ్ మోడలే కాబట్టి ఇక్కడ రాసి పెట్టేసినా. ఇట్లే క్వశ్చన్లే కాబట్టి ఇంకా కూడా రాసి పెట్టేసినాను. ఒకసారి విని అర్థం చేసేసుకోండి చాలు. ఇది చూడండి. ఏ స్ట్రైట్ లైన్ ఎల్, ఇది కొంచెం తేడా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఎల్ ఈజ్ డ్రాన్ త్రూ ద పాయింట్, ఒక లైన్ ఎల్, ఇది ఎల్ డ్రాన్ త్రూ ద పాయింట్, ఏ పాయింట్ గుండా 2,1 పాయింట్ గుండా పోతూ సచ్ దట్ ఇట్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ విత్ ద స్ట్రైట్ లైన్, ఇది పోయి ఒక స్ట్రైట్ లైన్ x + y = 9ను పి దగ్గర కట్ చేస్తూ ఉంది. అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3√3 r కూడా ఇచ్చేసినారు. ఫైండ్ ద యాంగిల్ విచ్ ద ఎల్ మేక్స్ విత్ ద, ఇంతవరకు యాంగిల్ ఇస్తూ వచ్చినారు ఇన్ని క్వశ్చన్లలో. ఇక్కడ మాత్రం ఈ క్వశ్చన్లో పాయింట్ ఇచ్చినారు, డిస్టెన్స్ ఇచ్చినారు, యాంగిల్ కనుక్కోమన్నాడు. ఇది ఈ క్వశ్చన్లో ఉండే డిఫరెన్స్ అనమాట. అప్పుడు కూడా మనం వాడే ఫార్ములా అయితే సేమ్. చూడండి, ఫస్ట్ లెట్ ద యాంగిల్ మేడ్ బై ఎల్ విత్ x యాక్సిస్ తీటా, ఈ యాంగిల్ తీటా అనుకుందాం. ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ ఈజ్ ఎలా ఉంటుంది, x1 + r cos తీటా y1 + r sin తీటా. 2 పాయింట్లు కావాలంటే మైనస్తో కూడా రాసుకుంటాం. దీంట్లో మనకు తెలిసిన వాల్యూస్ 2 ప్లస్ ఇది r డిస్టెన్స్ ఇచ్చినాడు 3√2 cos తీటా, y1 ఇచ్చినాడు మనకు పాయింట్లో y1 ఉంది 1 అనేసి, ప్లస్ 3√2 sin తీటా. ఈ sin తీటా కాస్ తీటా తెలియదు కాబట్టి అట్లే పెట్టండి. పాయింట్ తెలిసిపోయింది. ఈ పాయింట్ ఈ లైన్ పైన ఉంటుందని తెలుసు కదా మనకు, x + y = 9, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. దిస్ పాయింట్ లైస్ ఆన్ ద లైన్ x + y = 9. x ప్లస్లో ఇదంతా రాయండి, ఇది x, y అంటే ఇది x + y = 9. వీటిల్లో ఈ 2 ఇక్కడ 2 ఇక్కడ 1 2 1 3, ఆ 3 ఇక్కడ పంపించండి, -3 అవుతుంది. రిమైనింగ్ ఈ 2 టర్మ్స్లో
3√2 ఇక్కడ 3√2 దాన్ని కామన్ తీసుకోండి. 3√2 ఇంటూ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అని రాయండి. ఇక్కడ 9లో 3 పోతే 6 వస్తుంది. దాని కిందకి 3√2ని పంపించేయండి. 3 1s 3 2s క్యాన్సిల్ అయిపోయి 2/√2 మిగులుతుంది. ఈ 2/√2ని మనం ఇంటూ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ రాస్తా చూడండి. 2ని మనం ఏం చేయొచ్చునంటే ఈ 2ని √2 ఇంటూ √2గా రాసి కింద √2 రాయొచ్చు. ఇది క్యాన్సిల్ అయిపోయి √2 వస్తుంది. అదే ఇక్కడ జరిగిండేది. 2/√2 అనేది ఓన్లీ √2గా మారిపోయింది. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా √2 వచ్చింది. ఈ √2కు పోవాలని చెప్పే ఉద్దేశంతో అన్నింటినీ √2తో డివైడ్ చేసినాయండి. ఇక్కడ అప్పుడు ఇక్కడ 1/√2 రాసుకున్నా, ఇక్కడ 1/√2 రాసుకున్నా, ఇక్కడ 2/√2 1 అయిపోయింది. ఈ 1/√2 కాస్ వాల్యూస్లో ఎక్కడ వస్తుందో మనకు తెలుసు, కాస్ 45. అందుకని దీన్ని కాస్ 45 పక్కన కాస్ థీటా ప్లస్ ఇది కూడా సైన్ 45 సైన్ థీటా ఈక్వల్ టు కాసుల్లో 1 యాడ్ వస్తుంది కాస్ 0. దీన్ని మనం తిరగేసి కూడా రాసుకోవచ్చు. థీటాని ఫస్ట్ రాసుకొని కాస్ థీటా కాస్ 45 ప్లస్ సైన్ థీటా సైన్ 45 ఈక్వల్ టు సైన్ 0. ఇది కనపడతాను మీకు ఒక ట్రిగ్నామెట్రీకి ఫార్ములా చూడండి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి కనుక కనపడితే ఇది కాస్ ఏ మైనస్ బికి ఈక్వల్. ఆ ఫార్ములాను యూస్ చేసుకుంటే కాస్ ఏ అంటే థీటా వాడుకోవాలా, బి అంటే 45 వాడుకోవాలా. కాస్ థీటా మైనస్ 45 ఈక్వల్ టు కాస్ 0 degrees. రెండు పక్కల కాస్ కొట్టేయండి. థీటా మైనస్ 45 ఈక్వల్ టు 0. థీటా ఈక్వల్ టు ఈ మైనస్ 45 అక్కడ పోతే ప్లస్ 45. 45ని 10 రాయొచ్చు, రేడియన్లలో అయితే π/4 అని రాయొచ్చు. ఓకేనా? ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కొంచెం అంటే పబ్లిక్లో రేర్గా వస్తాయి, అయినా ఏది వదలకూడదు అనే ఉద్దేశంతో అన్ని క్వశ్చన్లు రాసినాం. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ చూడండి. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 ఇంటూ నార్మల్ ఫామ్. ఇఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ p, దెన్ డెడ్యూస్ దట్. ఇక్కడ దీంట్లో p అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నార్మల్ ఫామ్లో వచ్చిన తర్వాత నార్మల్ ఫామ్ గుర్తుందా మీకు? ఇక్కడ రాసి పెడతా. నార్మల్ ఫామ్ x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్ టు p. ఇది నార్మల్ ఫామ్. ఈ విధంగా కనుక మారిస్తే ఇక్కడ వచ్చేదాన్నే డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్. అంటే ఫస్ట్ నువ్వు ఈ ఈక్వేషన్ని ఇలా మార్చు ఫస్ట్, మళ్ళీ ఇక్కడ ఏది వస్తుందో అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. దాన్ని ఇది ఇంత అవుతుంది అని ప్రూవ్ చెయ్యి అనేది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి. x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. దీన్ని నార్మల్ ఫామ్లోకి మార్చాలంటే ఫస్ట్ ఈ ఫ్రాక్షన్స్ ఉండకూడదు, అంటే ఈ డినామినేటర్స్ ఉండకూడదు. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాసుకున్నాం. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ని ఎల్సిఎంగా రాసుకో. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ బి దీన్ని మల్టిప్లై చేస్తుంది, ఏ దాన్ని మల్టిప్లై చేస్తుంది, కింద ఇవి రెండు ప్రోడక్ట్ వస్తాయి. నెక్స్ట్ స్టెప్లో ఏబీని ఇడికి పంపించేయి. వచ్చేసింది, జనరల్గా వచ్చేసింది. ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాన్స్టెంట్. నార్మల్ ఫామ్ మనం 2 మార్క్స్ క్వశ్చన్లో చేసినాం. అప్పుడు ఏమి ఇక్కడ మనకు కాన్స్టెంట్ టర్మ్ ఉండాలా, పాజిటివ్తో ఉండాలి. ఇలా వచ్చినప్పుడు ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎవరు? బి. వై యొక్క కోఎఫిషియంట్ ఎవరు? ఏ. ఈ రెండింటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్మును రూట్లో రాసుకోవాలి. దీని స్క్వేర్ని రూట్లో రాసుకుంటూ వాటి సమ్మును ఇక్కడ ఏదైతే వస్తుందో దాంతో దీన్ని మూడింటిని డివైడ్ చేయాలి. ఇప్పుడు మనకు నెంబర్లు అయితే ఇక్కడ ఏదో వచ్చి ఉంటుంది, 2 స్క్వేర్ 3 స్క్వేర్ లెక్క ఇస్తాం. ఇవి వేరియబుల్స్ కాబట్టి ఇట్లా పెడేస్తాం. ఇప్పుడు ఇదే టర్మ్తో ఇక్కడ రాయి అదే రాసిండేది. bx/రూట్ ఇదంతా రాసేసిన, ప్లస్ ay/రూట్ ఇది రాసిన, ఈక్వల్ టు ab/, ఇటు రాసిన. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇటు రాసిన. చూడు నార్మల్ ఫామ్ ఇది. నార్మల్ ఫామ్లోకి వచ్చేసింది. నార్మల్ ఫామ్లోకి వస్తే ఇక్కడ ఎవరైతే ఉంటారో అదే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది స్ట్రైట్ లైన్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ద ఆరిజిన్ నుంచి ఆ లైన్కు ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే ఎంత ఉంటుంది. దీన్ని మనం పీతో రాసుకుంటాం. అప్పుడు పీ ఈక్వల్ టు ఇది. దీంట్లో నుంచి మనము వాళ్ళు చెప్పినట్టు మార్చాలి. ఇట్లా అంటే ఇప్పుడు మనకేం కావాలా, ఫస్ట్ ఈ రూట్ పోవాలా. ఈ రూట్ పోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఇక్కడ పీ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వస్తుంది, ఇది రూట్ పోతుంది. అదే రాసిండేది. పీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బీ స్క్వేర్ బై రూట్ లేకుండా రాసిన. ఇంకా నీకు కావాల్సిన ఫామ్లో
ఈ పి అనేది చూడండి 1/p² అని ఉంది, 1/p². అందుకని వీటికి రెసిప్రోకల్ రాయండి, అంటే తిరగేసి రాసేయండి. p² కింద ఏముంటుంది 1 ఉంటుంది, తిరగేయండి 1/p². దీన్ని తిరగేయండి పైకి కిందికి, a² + b² కింద a² b² వస్తుంది. ఇప్పుడు ఈ a² b²ని పైన 2 టర్మ్స్ ఉన్నాయి కదా, దాన్ని సపరేట్గా దీని కింద ఒకసారి దీని కింద ఒకసారి రాయండి. అంటే a² b² ప్లస్ b² b². అప్పుడు ఫస్ట్ దాంట్లో a² క్యాన్సిల్ అవుతాయి, రెండో దాంట్లో b² క్యాన్సిల్ అవుతాయి. మిగిలింది ఏమిటా 1/b² మిగిలింది ప్లస్ 1/a². ఏదైనా ముందు రాసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ 1/a² రాసుకొని ప్లస్ 1/b² రాసుకోండి, ఇక్కడ 1/p². ఇదే నీకు వల్ల ప్రూవ్ చేయమని చెప్పిన ఈక్వేషన్. 1/p² = 1/a² ప్లస్ 1/b². ఓకేనా? దీని తర్వాత ఈ చాప్టర్లో మనం అనుకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 6 మోడల్స్ క్వశ్చన్ నెంబర్ల ప్రకారంగా మాట్లాడితే ఇప్పుడు లెక్కేద్దాం. అంతా నోట్స్ మీకు ఫస్ట్ నుంచి 4 వీడియోస్ చేసినాను. ఆ టోటల్గా క్వశ్చన్స్ మీకు ఫస్ట్ మోడల్లో ఒక 6 క్వశ్చన్స్ వచ్చినాయి, సెకండ్ మోడల్లో 4 10, సెకండ్ మోడల్లో 5 11, థర్డ్ ఒకటి 12, ఫోర్త్లో ఒక 4 12 4 16, ఫిఫ్త్లో ఒక 3 19, సిక్స్త్ ఒకటి. టోటల్గా 20 క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. అందుకని 4 వీడియోస్ అయినాయి. అన్నీ ఇంపార్టెంట్ మోడల్సే. కాన్సెప్ట్ అంతా కవర్ అయిపోయింది. 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఒక 18 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది మీకు 2 వీడియోస్లో. అవి ఇవి ఇంకా 7 మార్క్స్ క్వశ్చన్ కూడా మీకు తెలిసిందే. 5 వీడియోస్ చేసిన్నాను. ఈ చాప్టర్లో టోటల్గా మనకు 15 మార్క్స్ ఉంటాయి స్ట్రైట్ లైన్స్లో. 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, 4 మార్క్స్ క్వశ్చన్ 1, 7 మార్క్స్ క్వశ్చన్ 1. కాబట్టి మొత్తం సిలబస్ అంతా మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియోస్ అన్నీ విని జాగ్రత్త అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే.